నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రధాన ఆకర్షణగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. దీనికి కారణం ఏంటంటే ప్రమాణ స్వీకార సమయంలో ఫస్ట్ రోలో ముందు వరుసలో ఎగ్జాక్ట్గా ట్రంప్కి ముందు ఆయనే కూర్చున్నారు. చాలామంది కొన్ని మీడియా సంస్థలు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు ప్రధాని మోదీ గారికి ఆహ్వానం అందలేదు, ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ గారికి ఆహ్వానం ఇవ్వలేదు అని కథనాలు ప్రసారం చేస్తున్నటువంటి సమయంలో సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ జైశంకర్కి ఇక్కడ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇచ్చినటువంటి ప్రాధాన్యత చూస్తుంటే ఇది ఒక పెద్ద మెసేజ్ అనేది అర్థమవుతుంది. ఇది ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. భారత్కి ఇంత ప్రాధాన్యత అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది జరగలేదు. సో ఇది ఎలాంటి మెసేజ్ ఇస్తోంది? నెంబర్ 1. రెండోది, డొనాల్డ్ ట్రంప్ బహుశా కొద్ది నెలల్లోనే భారత పర్యటనకు కూడా వచ్చే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. దానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు ఉన్నాయి. ఆ పర్యటన ముందే కూడా ప్రధాని మోదీ పారిస్ వెళ్ళబోతున్నారు. ఆ పారిస్లో కూడా ట్రంప్తో భేటీ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. సో ఎక్కడ సంబరపడుతున్నటువంటి కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, ఆ సంబరాన్ని స్పాయిల్ చేసినట్టుగానే ఉంది ఈ తాజా వార్త. సో ఈ జైశంకర్ ఎలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు, అలాగే ఒక ప్రధాని మోదీ ఒక స్పెషల్ ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని కూడా ట్రంప్కి జైశంకర్ ద్వారా పంపించారని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ మెసేజ్ ఏమై ఉండొచ్చు? లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే రాజు గారు. గత 2-3 రోజుల నుంచి, ఇంకా చెప్పాలంటే కొన్ని వారాల నుంచి కూడా ఈ ఓల్డ్ మొత్తం వెయిట్ చేస్తుంది వాస్తవానికి. వాస్తవం. సో ఇట్ హ్యాపెన్. ఎస్, మోదీ గారికి ఆహ్వానం అందలేదు అని చెప్పి కొంతమంది సంబరపడిపోయారు. ఆ సంబరపడినటువంటి వాళ్ళకి జైశంకర్ గారు అక్కడ ఫస్ట్ రోలో కూర్చోవడము, ఫస్ట్ రోలో ఫస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ట్రంప్, అతను ముందే కూర్చున్నారు. సో ఇది ఎలాంటి మెసేజ్? దానికి సిగ్నిఫికెన్స్ ఏమైనా ఉందనుకోవచ్చు? మనం ఇండియాకి అతను ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అంతా గొప్పగా ఉందనుకోవచ్చు. ఎట్లా చూస్తారు? తప్పకుండా రాజు గారు. ముందుగా ఎన్ఎస్టీ ప్రేక్షకులకు, అట్లాగే యుఎస్లో ఉండి మీ ప్రోగ్రామ్ని చూసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క న్యూ ప్రెసిడెంట్ కంగ్రాచులేటరీ విషెస్ ఫర్ దెమ్. ప్రైమరీగా ఈ హోల్ ఎపిసోడ్ని మనం ఇంతకుముందుకు చాలాసార్లు ప్రెసిడెంట్స్ యొక్క ఇనాగ్రల్ ప్రోగ్రామ్స్ చూసాం. యుఎస్ ప్రెసిడెంట్ ఇనాగ్రల్ ప్రోగ్రామ్స్కి G7 కంట్రీస్ నుంచి ప్రతినిధులు కానీ, వాళ్ళ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, వాళ్ళ అంబాసిడర్స్, వాళ్ళ ఫారెన్ మినిస్టర్స్ అటెండ్ అవ్వడం అనేది వెరీ కామన్గా జరిగే ప్రక్రియ. అండ్ అందులోనూ ఇండియా నుండి నాకు తెలిసినంత మటుకు తక్కువ వెళ్ళినా కూడా వాళ్ళని ఎక్కడో నార్మల్ అకామిడేట్ చేసేవాళ్ళు చూసాం. ఏదో గుంపులో రోడ్లోనో వీళ్ళకి కొంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు చూసాం, అంతే. కానీ నిన్న పర్టికులర్గా అసలు అందరితో పాటు నేను కూడా అసలు కొంత సర్ప్రైజ్ అయ్యాను. ఫస్ట్ రోలో ఫస్ట్ సీటు జైశంకర్ గారు కూర్చోవడం అనేది అసలు వెరీ రేర్ అకరెన్స్ అండ్ ద రేర్ ఆపర్చునిటీ. అండ్ కొంతమంది చాలామందిని ఇది ఏ విధంగా చూడాలని చెప్పేసి కొంత కన్ఫ్యూజ్ అయిన మాట మాత్రం చాలా మటుకు వాస్తవం. బట్ ఇది ఏం చెప్తుంది అంటే, ట్రంప్ న్యూ అడ్మినిస్ట్రేషన్ ఇండియాకి, అందులోనూ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎమర్జింగ్ కంట్రీ చైనా, మొన్నటి వరకు వాళ్ళు చైనాకి చాలా మటుకు ప్రిఫరెన్స్ ఇస్తుండే, నౌ ఇండియాకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పడానికి అదొక పెద్ద సిగ్నల్. ఇప్పుడు మోడీ గారు వెళ్తే మోడీ గారిని అక్కడ కూర్చోబెట్టడం అనేది, లేకుంటే మోడీ గారిని సెకండ్ సీట్లోనో థర్డ్ సీట్లోనో కూర్చోబెట్టినా, ఫస్ట్ సీట్లో కూర్చోబెట్టినా కానీ మనం ఇంత ఆశ్చర్యం వ్యక్తం చేసేవాళ్ళం కాదేమో. కానీ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్న జైశంకర్ గారిని, ఒక ఫారెన్ మినిస్టర్ని, అసలు అక్కడ ఇంకా చాలామంది అనేక రకాల బయట కంట్రీస్ నుంచి వచ్చిన ఫారెన్ మినిస్టర్స్, అంబాసిడర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఆ సీట్లో జైశంకర్ గారిని కూర్చోబెట్టడం ట్రంప్ గారు ఇండియాకి, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ 100% మనం చూడాల్సిందే. అంటే దీన్ని బట్టి అసలు నెక్స్ట్ 4 years అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారని చెప్పేసి చూడొచ్చండి. అండ్ మీరు అన్నట్టు చాలా మటుకి న్యూస్ వచ్చాయి, ఏంటి మోడీ గారికి ఇన్విటేషన్ లేదని, అవన్నీ కోపంగా ఉన్నారు అంటే దానికి కూడా రకరకాల కథనాలు, కారణాలు. మోదీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు కలుస్తారని అనుకున్నారు, ట్రంప్ని కలుస్తారని, అప్పుడు బిఫోర్ ఎలక్షన్స్, కానీ కలవలేదు. బహుశా అది మనసులో పెట్టుకున్నారేమో, అందుకే ఆ కోపం ఉందేమో, అందుకే పిలవలేదు. ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక ఫారెన్ అధినేత వచ్చేసేసి ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి కలవడం అనేది అది రైట్ పద్ధతి కాదు. ఇండైరెక్ట్గా
వాళ్ళ ఇంటర్నల్ ఎలక్షన్స్లో మనం ఇంటర్ఫియర్ అవుతున్నట్టుగానే లెక్క, అంటే ఒకరికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టుగానే లెక్క కదా. అండ్ ఇంత ముందుకు మోడీ గారు హౌడీ మోడీ అని చెప్పేసి ఒక ఈవెంట్ జరిగింది యుఎస్లో, అప్పుడు ట్రంప్ రావడము, కానీ అప్పటికి ఎలక్షన్ ప్రక్రియ పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు. అది వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసుకుంటే దాన్ని మోడీ గారు వెళ్ళడము, లేకుంటే మోడీ గారి ప్రోగ్రామ్కి ఒక దేశ అధినేతగా తనని పిలవడము, అది జరిగింది. అంతేగాని అక్కడ ఒక ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు అక్కడ. కానీ ఇక్కడ మిడ్ ఎలక్షన్ ప్రాసెస్లో వెళ్ళి జరగడం అనేది కరెక్ట్ కాదు అది. సో దట్ ఈస్ అక్కడ చూసింది ఏమీ లేదు. నాకు తెలిసి అట్లాంటి విషయాలన్నిటినీ క్లోజ్ చేయడానికే జయశంకర్ గారికి అక్కడ ఇచ్చారేమో అనుకున్నాం. అండ్ ఇంకొకటి, మనం మోడీ గారి ఎన్నో ఫారెన్ టూర్స్ చూసాం. తను ఒక ఫారెన్ టూర్కి బయటకు వెళ్తున్నాడు అంటే 2-3 కంట్రీస్, అక్కడ 10 కొద్ది మీటింగ్స్, అవన్నీ కంప్లీట్ చేసుకునే వస్తారు తప్పితే ఏదో ఇనాగ్రల్ మీటింగ్కో ఏదో చిన్న చిన్న ఇట్లాంటి వెళ్ళిన సిచ్యువేషన్స్ చాలా తక్కువ. అండ్ ఇందులోనూ ఇప్పుడు ఇండియాలో తను ఆల్రెడీ విపరీతమైన మీటింగ్స్, భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎలక్షన్స్ చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఓన్లీ ఇనాగ్రేషన్ కోసము 2 days టైం స్పెండ్ చేసి పోయే రకమైన వ్యక్తి అయితే మోడీ గారు కాదు. అండ్ అక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటికీ ట్రంప్ గారు అయినా ఆ అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసుకోవడము, ఇనాగ్రల్ ప్రాసెస్, ప్రోటోకాల్స్ ఇట్లాంటి పనులలోనే బిజీగా ఉంటారు తప్పితే ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేసే సమయము కాదు, ఆస్కారము ఉండదు. సో కాబట్టి వీటన్నిటిని కూడా పరిధిలోకి తీసుకుంటే మోడీ గారిని సునిశ్చితంగా చెప్పుంటారు, నేను అటెండ్ కాలేనండి, కావాలి అంటే మా నుంచి మా ఫారెన్ మినిస్టర్ వస్తారని చెప్పేసి. సరే ఇవన్నీ బయటికి తెలియకపోవచ్చు, కానీ దట్స్ వాట్ ఐ థింక్ ఇట్స్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. అతను భారత ప్రతినిధిగానే అక్కడ హాజరయ్యారు కదా, అతను వ్యక్తిగతంగా హాజరైంది కాదు కదా. వ్యక్తిగతంగా హాజరైతే అట్లా ఫస్ట్ సీట్లో కూర్చోబెట్టే కదా. ఇప్పుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ హాజరయ్యారంటే అది వేరు, వాళ్ళు పారిశ్రామికవేత్తలు కాబట్టి వాళ్ళు వేరు, కంట్రీని రిప్రజెంట్ చేసినట్టు కాదు. బట్ జయశంకర్ రిప్రజెంట్స్ ఇండియా. అండ్ అఫీషియల్గా కూడా తను అదే మాట చెప్పారు కదా, అది ఓపెన్గా తన ఎక్స్ ట్విట్టర్ హ్యాండిల్లో రిప్రజెంటింగ్ ఇండియా అని చెప్పేసి. సరే తన ప్రోటోకాల్ ఇన్విటేషన్ కూడా అలాగే ఉంటుంది. సో కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. దీన్ని బట్టి నెక్స్ట్ ఇండియా తోటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎంతవరకు ఎంగేజ్ అవుతుంది, అది ఎకనామిక్ పరంగా చూసుకున్నా, పొలిటికల్గా తీసుకున్నా, అండ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ పరంగా తీసుకున్నా కానీ ఇండియా ఒక ప్రిఫరెన్స్. అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, మోడీ అడ్మినిస్ట్రేషన్ రెండు కూడా చాలా క్లోజ్గా పని చేయబోతున్నాయని చెప్పడానికి ఇదొక బెస్ట్ సిగ్నల్. ట్రంప్ ఇండియాకి రాబోతున్నారనేది కూడా డేట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ ఇప్పటికే అడ్వైజర్స్ తోటి చెప్పినట్టుగా మనకి ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఉండే అవకాశం ఉందంటారా? ఫస్ట్ 3-4 monthsలో 6 monthsలో ట్రంప్ ఇండియా వచ్చే ఛాన్స్ ఉందంట? 100% అండి. ఐదర్ మోడీ గారు యూఎస్ ట్రావెల్ చేయడం కానీ, లేదు అంటే ట్రంప్ ఇండియాకి రావడం కానీ, ఇది 100% నెక్స్ట్ 6 monthsలో జరుగుతుంది. అన్లెస్ అంటిల్ క్వాడ్ సమ్మిట్ అదే టైంలో వస్తే 1-2 months అటు ఇటుగా జరగవచ్చు. బట్ ఎందుకు అంటే ఎకానమీ పరంగా చూసుకుంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్నర్ ఫర్ యుఎస్ నౌ. అండ్ అదేవిధంగా నాకు తెలిసి అంతకంటే ముందు నెక్స్ట్ ప్యారిస్లో జరిగే ఏ సమ్మిట్లో మోస్ట్ లైక్లీ ఇద్దరు నేతలు సైడ్ లైన్స్లో కలిసే అవకాశం ఉన్నది. అక్కడ కొన్ని మీటింగ్స్ జరిగే అవకాశం అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక సమ్మిట్ జరగబోతుంది కాబట్టి సో అక్కడ జరిగినా కానీ సైడ్ లైన్లో కొన్ని 1-2 hours మీటింగ్స్, చిన్న మీటింగ్సే జరుగుతాయి తప్పితే ఇంత ఎలాబొరేట్గా ఒక ఇద్దరు దేశాధినేతలు ఐదర్ మోడీ గారు అక్కడికి పోవడమో లేకుంటే ట్రంప్ గారు ఇక్కడికి రావడమో జరిగినప్పుడు జరిగే మీటింగ్స్ తోటి పోల్చుకుంటే చిన్నగా జరగవచ్చు. కానీ ఎంగేజ్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. దానికంటే ముందు కూడా నాకు తెలిసి ఈ రోజు రేపో మోడీ గారు విషెస్ కాల్ ఉంటుంది ట్రంప్ గారికి. కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ చేశారు, కానీ పర్సనల్ కాల్ డెఫినెట్గా ఉంటుంది, పర్సనల్ కాల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఒక దేశ అధినేత ఐదర్ ట్రంప్ ఇక్కడికి రావడమైనా మోడీ గారు అక్కడికి వెళ్ళడమైనా కానీ దీనికి ముందు చాలా ఎక్సర్సైజ్ జరుగుతుంది రాజు గారు. ఏంటి అంటే అసలు ఏ విషయాలపైన మాట్లాడాలి అండ్ ఏ ఎజెండా ఏంటి, ఆ ఎజెండా కావాల్సిన లాట్ ఆఫ్ ప్రీ వర్క్ జరుగుతుంది. ఏదో సింపుల్గా వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని రేపు పొద్దున ఇదేదో చేద్దాం అనుకున్నట్టు కాదు కదా. అసలు ఎజెండా ఏంటి, ఆ ఎజెండాలో మాటలు ఏంటి, వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు అంటే ఆ ఎజెండాలో ఉన్న విషయాలపైన ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద వర్క్ జరిగిపోతుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో అసలు డిప్లొమాటిక్ ఛానల్స్లో జరిగే వర్క్, డిస్కషన్స్ అవన్నీ జరిగిన తర్వాత ఇద్దరు లీడర్స్ కూర్చొని ఏమన్నా చిన్న చిన్న విషయాలు ఉంటే కానీ తన పర్స్పెక్టివ్ ఒక పర్సనల్గా కూర్చున్నప్పుడు ఫైనలైజ్ చేసి కంటిన్యూస్ పాయింట్స్ ఉంటే ఇద్దరు లీడర్లు తన యొక్క పర్స్పెక్టివ్లో డిస్కస్ చేసి క్లోజ్ చేసే విషయాలు ఎక్కువ ఉంటాయి తప్పితే ఇదంతా వర్క్ జరగాలంటే కూడా ఒక 6 months టైం పడుతుంది. ఇదేదో జస్ట్ ప్రోటోకాల్కి ఏదో హాయ్ బాయ్ అన్న విజిట్ కాకుండా వెరీ ఎలాబొరేట్ వర్క్ జరిగిన తర్వాతనే ఈ ట్రిప్స్ ఉంటాయి. అండ్ ఎవరు ఏమన్నా కాకపోయినా ఒక మేజర్ షిఫ్ట్ అయితే జరుగుతూ ఉందండి. ఏంటి, జియో పొలిటికల్గా చూసుకున్నా అండ్ అమెరికన్ యొక్క లీడర్షిప్ పరంగా చూసుకున్నా కానీ 2 విషయాలు జరుగుతున్నాయి. ఏంటి అంటే నిన్న మనము
ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఓత్ జరిగిన తర్వాత తన ఫస్ట్ స్పీచ్ వింటే ఎంఫసైజ్డ్ వెరీ మచ్ ఆన్ అసలు అమెరికా ఫస్ట్. అమెరికాలో జరుగుతున్న ట్రంప్ తన పైన మేజర్ ఫోకస్ ఏంటి అంటే అమెరికా ఫస్ట్ అనే ఫోకస్లో మాట్లాడాడు. వాళ్ళకి ఇంటర్నల్గా జరుగుతున్న ఎకనామిక్ పైననే తీసుకున్నా, వాళ్ళ బార్డర్ ఇష్యూస్ తీసుకున్నా, లేకుంటే ట్రేడ్ ఇష్యూస్ తీసుకున్నా, వీటన్నిట్లలో కూడా వాళ్ళ మేజర్ ఫోకస్ ఏంటి అంటే ఫస్ట్ అసలు అమెరికాకు వాళ్ళ యొక్క నేషనల్ ఇష్యూస్ పైన ప్రైమరీ ఫోకస్ ఉంది. దాని తర్వాతనే ఇంటర్నేషనల్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఆయన నేషనల్లో ఉన్న వాటిలలో ఎకానమీ పరంగా మేజర్ ఫోకస్ అండ్ ఆయిల్ ఇట్లాంటివన్నీ కూడా నిన్న చూసాం మనం. వస్తూనే కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు. అందులో మనం చూసుకుంటే బార్డర్ ఇష్యూ ఒకటి ఉన్నది, ఆయిల్ ఇష్యూ ఒకటి ఉన్నది, ఫారెన్కి ఇచ్చే ఇప్పుడు ఫారెన్ వాళ్ళు ఇచ్చే ఏదైతే అమౌంట్ ఉందో వాటిని అన్నిటిని కూడా 90 days పాటు స్టాప్ చేసి వాటిని అన్నిటిని రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఏం ఖర్చు పెడుతున్నామో వాటిని అన్నిటిని రివ్యూ చేసిన తర్వాత ఇద్దామని చెప్పేసి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే అమెరికాలో ఉన్న సిటిజన్స్, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్స్, వాళ్ళ యొక్క ట్రేడ్, వాళ్ళ యొక్క ఆయిల్ రిజర్వ్స్, వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది ప్రైమరీ ఫోకస్ ఉంది తప్పితే వస్తూనే ఆఫ్ఘనిస్తాన్లో ఏమవుతుంది, యుక్రెయిన్లో ఏమవుతుంది, లేకుంటే ఇజ్రాయెల్లో ఏమవుతుంది, ఇరాన్లో ఏమవుతుంది, ఈ ఫోకస్ లేదు. ఇప్పుడు జయశంకర్ గారు కూడా ఒక మాట అన్నట్టుగా మనకు వస్తుంది, యుఎస్ ఫోకసింగ్ ఆన్ ఇట్ సెల్ఫ్ రేదర్ దాన్ షేపింగ్ ద వరల్డ్ అన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే పవర్ తగ్గిందనా లేకపోతే హౌ కెన్ వి యునో? అంటే ఇప్పుడు నేను చెప్తున్న దానికి కంటిన్యూషన్ ఏంటి అంటే ఇప్పుడు రాదర్ దాన్ షేపింగ్ ద వరల్డ్ అంటే వాళ్ళు ఏమి ప్రపంచాన్ని మొత్తం వదిలిపెట్టేసేసి ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా మేము ఓన్లీ మా ఇంటర్నల్గానే చూసుకుంటాము అనే పరిస్థితులలో యూఎస్ ఇప్పుడు లేదు. వాళ్ళు వద్దన్నా కాదనుకున్నా కానీ వాళ్ళ స్టేక్స్ హై. ఇప్పుడు డాలరు ఇప్పటికీ కూడా ప్రిడామినెంట్లీ ఇంటర్నేషనల్లీ ట్రేడెడ్ ఎక్స్చేంజ్. ఎవరు బయట మనము ఆయిల్ కొన్నానన్న డాలర్స్లో కొంటాము. చాలా మటుకు దేశాలు వేరే దేశాలతో ట్రేడ్ చేసినప్పుడు డాలర్స్లోనే చేస్తూ ఉంది. సో కాబట్టి వాళ్ళకి ఎకనామిక్ ఇంట్రెస్ట్ కూడా ఇంటర్నేషనల్గా చాలా ఇంపార్టెంట్. అది కాకుండా సెక్యూరిటీ పరంగా కూడా వాళ్ళు ఇంటర్నేషనల్గా చాలా ఇంపార్టెంట్. అయితే ఓన్లీ ఏంటి అంటే నిన్న ట్రంప్ గారి స్పీచ్నైనా లేదా జయశంకర్ గారి కామెంట్నైనా ఫస్ట్ వాళ్ళ ఫోకస్ ఇంటర్నల్గా ఉంటుంది, తర్వాత ఎక్స్టర్నల్ ఫోకస్ ఉంటుంది. అంత మాత్రాన ఇంటర్నేషనల్గా వాళ్ళు ఏం చేయరు, ఏం ముట్టుకోరు, ఎంతసేపు అని కాదు. బట్ ఇట్లాంటి పాలసీ చేంజ్ అనేది కూడా ఒకసారి ఒకే రోజులో డ్రాస్టికల్గా జరిగే విషయం కూడా కాదు. ఇంతకుముందులాగా అగ్రెసివ్గా ఉండకపోవచ్చు ఇంటర్నేషనల్ పాలసీ, కానీ ఒక్కసారి వాళ్ళు ఇంటర్నల్ ఇష్యూస్ ఏవైతే ఫిక్స్ అవుతాయో దెన్ దే విల్ బీ ఫోకసింగ్ ఆన్ మోర్. ఆర్ లేకుంటే ఆన్ డే టు డే బేసిస్లో ఒక సింప్లిస్టిక్ టర్మ్లో చెప్పాలి అంటే ఒక డేలో 16 hours వాళ్ళు ఫోకస్ చేస్తే ఇంతకుముందుకి 8 hours ఇంటర్నల్, 8 hours ఎక్స్టర్నల్ చేస్తే ఇప్పుడు మేబీ ఒక 12 hours ఇంటర్నల్ చేసి 4 hours ఎక్స్టర్నల్ చేసి అంటే ఇంటిని ముందు చక్కదిద్దుకొని సింపుల్గా సామాన్యుల అర్థం ఏ భాషలో చెప్పారంటే మన ఇంటిని ముందు చక్కదిద్దుకుందాం, ఇక్కడ సమస్యలను సాల్వ్ చేసుకుందాం, తర్వాత మనం బయట చేద్దాం, రచ్చగెలవడం అనేది. వాస్తవానికి కూడా అమెరికాకి కొద్ది ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యాయి అండ్ వాటిని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఇప్పుడు ఇంటర్నల్గా బాగోలేకుండా మీరు ఎంతసేపు వెళ్ళి బయట కొట్లాడుతుంటే ఇంటర్నల్గా కొలాప్స్ అయినప్పుడు మీరు బయట ఏం చేయలేరు, ఇంట్లో ఏం చేయలేరు. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఇంటర్నల్గా ఫోకస్ చేస్తున్నారు అండ్ దట్ ఈస్ అ రైట్ థింగ్ టు డూ యాజ్ వెల్. వాళ్ళ ఎకానమీ ఫిక్స్ చేసుకోవాల్సిన కొంత ఉంది. కొంత విధంగా చెప్పాలంటే వాళ్ళది ఇంప్రూవింగ్ ఎకానమీ కూడా మరి ఇంత ముందుకున్నంత ఓస్ట్గా కూడా లేదు, బట్ అన్ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ ఉంది అండ్ లోకల్ ఆయిల్ రిజర్వ్స్ కూడా సరిగ్గా లేక వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని బైడెన్ తీసుకున్న కొన్ని పాలసీల వల్ల దేర్ ఎకానమీ ఈజ్ ఆల్సో క్రంబ్లింగ్. అట్లాంటివన్నీ ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారని అంటున్నారు కొంతమంది చెప్తారు. మరి కొంతవరకు అయితే బిగ్ సబ్జెక్ట్, కొంతవరకు అయితే ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది అండ్ దాన్ని అందరినీ కూడా ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి లోకల్గా ఫోకస్ చేయడం కూడా రైట్ థింగ్ టు డూ. అండ్ అలాగే ట్రంప్ మాట్లాడుతూ కూడా ఇండియా టారిఫ్ కింగ్ అని మాట్లాడడం ఎలా చూడాలి? ఇప్పుడు మనకి మీరు మోడీ గారి అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా చూసిందా, ఇండియా పాలసీ ఎక్కడ చూసినా కూడా వీఆర్ ఆల్వేస్ వెరీ క్లియర్. మనము మా నార్త్ క్యాంప్లో లేమో, నా వెస్ట్ క్యాంప్లో లేమో, మా సౌత్ క్యాంప్లో లేమో, మా ఈస్ట్ క్యాంప్లో లేమో, ఏ క్యాంప్లో లేము. వీఆర్ ఇన్ అవర్ ఓన్ క్యాంప్. ఈ మాట జయశంకర్ గారైనా మోడీ గారైనా కానీ పదే పదే అనేక రకాలుగా చెప్తున్నారు. ఏంటి అంటే ఇండియాస్ ప్రైమరీ ఇంట్రెస్ట్ ఈజ్ ఇండియన్ పీపుల్. మాకు ఎక్కడైతే రూపాయి ఎక్కువ వస్తుంది అనుకుంటే అమ్మేటప్పుడు రూపాయి ఎక్కువ వస్తుంది అంటే అక్కడే వెళ్తాం, రూపాయి తక్కువ వస్తుంది అంటే అక్కడి నుంచే తెచ్చుకుంటాం. వాళ్ళకి అమెరికా ఫస్ట్, మనకి ఇండియా ఫస్ట్, సింపుల్. అండ్ ఇప్పుడు మోడీ గారు చాలాసార్లు అన్నారు, ఏమన్నారు అంటే నేను గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తిని, నేను ప్రతి ఒక్క రూపాయి కూడా చేస్తానని చెప్పేసి. అందులో తప్పేం లేదు. ఇండియా ఇప్పుడు మన రష్యా నుంచి ఆయిల్ తీసుకోవద్దని చెప్పేసి వాళ్ళు ఏదో శాంక్షన్ పెడతామన్నారు, కానీ మనకి రష్యా నుంచి ఆయిల్ చాలా చీప్గా వస్తున్నది అండ్ మన డిమాండ్స్ తరంగా మనం తీసుకొచ్చుకుంటున్నాం. సో కాబట్టి ఆబ్వియస్గా చేస్తాం.
అదేవిధంగా మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు రూపాయి విలువను కొద్దిగా తగ్గించాం. వాస్తవాన్ని కూడా ఇండియా డెలిబరేట్లీ రూపీ వాల్యుయేషన్ తగ్గించింది. అందుకని ఈరోజు మనం చూస్తే సరే ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా లేదా అఫీషియల్గా అనేది వేరే విషయం, కానీ ఇప్పుడు డాలర్తో పోల్చినా పౌండ్తో పోల్చినా కానీ ఇండియన్ రూపీ చాలా తక్కువ ఉన్నది. సో కాబట్టి మనతోటి ఎవరైనా ట్రేడ్ చేసుకోవాలనుకున్నప్పుడు వీఆర్ ద బెస్ట్ చాయిస్. డాలర్ తోటి వాళ్ళు కొనుక్కున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ సరుకు వస్తుంది. సో కాబట్టి మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకు కొద్దిగా ఇబ్బంది కావచ్చు, బట్ వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ అవర్ ఎక్స్పోర్ట్స్. అండ్ ఎందుకు అంటే మేడ్ ఇన్ ఇండియా అనేది మనకి పెద్ద ఫోకస్ ఉన్నది. అండ్ టారిఫ్ కింగ్ అంటే ఆబ్వియస్గా అండి మన ఇంట్రెస్ట్ల కోసం మనం చేయకుండా అమెరికా ఇంట్రెస్ట్ కోసం చేస్తామా? అండ్ ఇంతకుముందు వాళ్ళు ఆ మాట ఎందుకు అంటున్నారంటే దిస్ ఈజ్ అ మేజర్ షిఫ్ట్ ఇన్ ఇండియన్ పాలసీ. ఒక 10 years బ్యాక్ వరకు ఆ పరిస్థితి లేకుంటుంది. ఇప్పుడు లాస్ట్ 2 అడ్మినిస్ట్రేషన్లో అనుకున్నా, ఈ అడ్మినిస్ట్రేషన్లో చూసుకున్నా కానీ వీఆర్ వెరీ మచ్ ఫోకస్ ఆన్ ఇండియా ఇంట్రెస్ట్. సో కాబట్టి న్యాచురల్గా కూడా వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంది. అసలు ఇంతకుముందుకు ఇండియా ఇంత అగ్రెసివ్గా నెగోషియేట్ చేసేది కాదు. ఇంత అగ్రెసివ్గా మాకు ఎక్కడైతే చీప్గా దొరుకుతుందో, లేకుంటే ఎక్కడైతే మాకు ఇండియన్స్ బెనిఫిట్ అవుతామో అక్కడికి వెళ్ళే ట్రేడ్ చేస్తాము, ఎక్కడ పడితే మీకు ఎవరు చెప్పినా వినము అని చెప్పేసి ఒక అగ్రెసివ్ స్టాండ్ తీసుకున్నాము. అండ్ వీ హ్యావ్ టు సీ దట్ యాజ్ ఎన్ ఏ రియల్గా రైట్ థింగ్. ఎందుకు అంటే దిస్ గివ్స్ అస్ ఇండియన్ సిటిజన్స్కి కానీ ఇండియన్స్కి కానీ ఒక మంచి రోజులండి. ఎందుకంటే రూపాయి మనకే ట్రేడ్ పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఫెసిలిటీస్ పెరుగుతాయి, అన్ని రకాల కూడా ఇది మంచి మంచి సంకేతాలు. ఎస్. అండ్ ఫైనలీ వివేక్ రామస్వామిని కూడా కలిసినట్టుగా ఉన్నారు, అండ్ మార్కో రూబియో వీళ్ళందరినీ కూడా కలిసినట్టున్నారు. చాలా ఇంపార్టెంట్ అఫీషియల్ భేటీలు కాకపోయినా ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా జయశంకర్ కలిసినట్టుగానే ఉన్నారు. ఇప్పుడు నిన్న మీటింగ్ ఏంటి అంటే ఇనాగ్రేటల్ ఈవెంట్ జరిగిన ముందు తర్వాత రెండు దగ్గర ఏమవుతుంది అంటే ఇన్ఫార్మల్గా అందరూ ఐదర్ హై టీ అనుకోండి, డ్రింక్స్ అనుకోండి, డిన్నరు ఇదంతా జరిగే టైంలో వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే అందులో ఉన్న ఇంపార్టెంట్ లీడర్స్ అండ్ ఆల్సో చాలామంది ఫారిన్ అంబాసిడర్స్ని, ఎందుకంటే ఇంతకుముందుకు తను అంబాసిడర్గా చేశారు కాబట్టి ఆ రిలేషన్షిప్తోని ఫారిన్ మినిస్టర్స్ని అండ్ యూఎస్లో ఉన్న కొంతమంది ఇంపార్టెంట్ బిజినెస్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ అఫీషియల్స్ని. అదంతా ఇన్ఫార్మల్ టాక్సే, బట్ ఇట్ గివ్స్ అన్ ఎ వెరీ గుడ్ ఛాన్స్. ఏంటి అంటే ఫార్మల్ మీటింగ్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కాషియస్. ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది, చెప్పాలన్నా చేయాలని ఇబ్బంది అంటే అదొక. బట్ ఇట్లాంటి ఇన్ఫార్మల్ మీటింగ్స్లో అసలు మీ వ్యూ ఏంటి అని ఇంకో పర్సన్కి షేర్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. అండ్ ఇట్లాంటివి ఏమవుతాయి అంటే ఒక పర్సనల్ లెవెల్లో కనెక్ట్ ఏర్పడుతుంది. అండ్ అదర్ పర్సన్ ఏ యాంగిల్లో వస్తున్నారు, ఎందుకు వస్తున్నారని వాళ్ళకి కూడా ఒక మంచి అండర్స్టాండింగ్తో వస్తుంది. సో కాబట్టి రేపు అఫీషియల్ మీటింగ్స్ జరిగినప్పుడు ఇట్లాంటి ఇన్ఫార్మల్ మీటింగ్స్ న్యాచురల్లో కూడా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఇట్స్ అన్ వెరీ గుడ్ థింగ్ జయశంకర్ గారు అక్కడికి వెళ్ళి అంత టైం స్పెండ్ చేయడము. దాని తర్వాత ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈరోజు కొన్ని మీటింగ్స్లో థింక్ ట్యాంక్స్ తోటి కలిసినప్పుడు కూడా తను అది ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇట్స్ అన్ ఏ వెరీ గుడ్ థింగ్ దట్ అమెరికా అంత స్పేస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది ఇండియాకి. ఎస్, అంత ఇంపార్టెన్స్ ఇస్తుందనే విషయం చాలా స్పష్టంగా మనకి దీన్ని బట్టి తెలుసు, ఇండికేషన్ 100%. అండ్ దీన్ని బట్టి మనకు వచ్చే రోజుల్లో ట్రంప్ అండ్ మోడీ అడ్మినిస్ట్రేషన్ రెండు కూడా చాలా దగ్గరుండి చాలా క్లోజ్గా వర్క్ చేయబోతున్నాయి అని చెప్పేసి చూడడానికి ఒక మంచి ఇండికేషన్. రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా కూడా ఇదొక చాలా రూమర్స్కి చెక్ పెట్టినట్టు కూడా అయింది. జయశంకర్ గారు అక్కడ పెట్టడం అనేది చాలా రూమర్స్కి చెక్ పెట్టినట్టు అయింది. సో రాబోయే రోజుల్లో దౌత్యపరమైన, రాజకీయపరమైన, వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు గతంలో కంటే అమెరికాకి భారత్కి మధ్య మరింత మెరుగ్గా ఉంటాయని కనిపిస్తోంది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఇంకా విన్ విన్ సిచ్యువేషన్ లాగా 100% రాజు గారు. ఫైనల్గా ఒక సింపుల్గా చెప్పాలి అంటే అమెరికా వాల్యూ ఇస్తేనే ఇండియాకి వాల్యూ అన్న విషయం ఒక్క నిమిషం కూడా బయటపడాలి. ఆ విషయం ఒక్క నిమిషం పక్కన పెడితే ఒక ఇండియా వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ అయినా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీ ఇనాగ్రేషన్ సెరమనీలో ఒక ఇండియన్ ఫారెన్ మినిస్టర్ని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టడం అనేది ఐ థింక్ మీరు ఏ విధంగా చూసినా కానీ ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గాల్సిన విషయం. అంటే వాళ్ళు ఓన్లీ అప్రూవల్ కోసమే మనం చేస్తున్నామంటే అట్లా నేను చెప్పట్లేదు. జస్ట్ ఓవరాల్ కాంటెక్స్చువల్గా తీసుకుంటే దట్స్ ఎ గుడ్ థింగ్. దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్ అండ్ ఇండియన్ పీపుల్. ఇప్పుడు ప్రధాని మోదీ గారి మీదో భారత్ మీదో ట్రంప్కి కోపం ఉంటే అలా ఎందుకు చేస్తారు? చేయరు కదా. సింపుల్ లాజిక్. అది అక్కడే కొట్టి పారేసినట్టు. అది ఇండియన్స్ కంతా కూడా వాళ్ళు ఇస్తున్న గౌరవం కింద మనం తీసుకోవాల్సింది. ఇట్స్ పాజిటివ్ సైన్ ఫర్ భారత్. 100%. ధన్యవాదాలు రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా తెలియచేయండి. జయశంకర్ గారి భారత్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు భవిష్యత్తులో
రాబోయే రోజుల్లో ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది, మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇప్పటివరకు ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.